మార్తా మరియల గ్రామమైనటువంటి బేతనియ యెరూషలేమునకు సమీపంగా ఉన్న పట్టణము. ఎందుకు ఆయన 6 దినములు ముందుగా వచ్చాడు? ఈ పస్కా పండుగ అనేది ఇశ్రాయేలు ప్రజలకు ప్రాముఖ్యమైన పండుగ. ఆ పండుగ దినమని యేసుప్రభు సిలువ వేయబడ్డాడు. ఏ విధంగా ఇశ్రాయేలు ప్రజలు పస్కా పండుగను గొర్రెపిల్లను కోసుకొని వారు ఐగుప్తులో నుండి విమోచించబడటానికి గుర్తుగా యేసుప్రభు వారు పస్కా గొర్రెపిల్లకు సాదృశ్యంగా ఉన్నాడు. ఐగుప్తులోని ఇశ్రాయేలు ప్రజలు మరి ఆ రాత్రి వారు విమోచించబడుతూ వచ్చినారు. అందుకే మీరు గొర్రెపిల్లను వధించి ఆ గొర్రెపిల్ల యొక్క మాంసమును భుజించమని మోషే ద్వారా దేవుడు ఈ పండుగను వారికి ఇచ్చాడు. ఇది నిర్గమాకాండము మరి 11వ అధ్యాయము 12వ అధ్యాయములు చదువుకోండి. ఈ పస్కా పండుగ క్రీస్తు యొక్క శిలువ బలికి సాదృశ్యంగా ఉంది. గుర్తుపెట్టుకోండి. ఈ పస్కా పండుగకు 6 దినముల ముందు వచ్చినాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి యేసు తాను మృతుల నుండి లేపిన లాజరు ఉన్న బేతనియ పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. కాబట్టి యోహాను సువార్త 12వ అధ్యాయం 11వ అధ్యాయంలో అక్కడ లాజరు దేవుడు మృతుల నుండి లేపిన తర్వాత ఈ కుటుంబము దేవుని ఆరాధించింది. ఈ కుటుంబంలో మరి సంతోషం ఉంది, ఈ కుటుంబంలో ఆనందం ఉంది. ఒకప్పుడు ఆ కుటుంబంలో దుఃఖం ఉంది, బాధ ఉంది, రోగం ఉంది, శ్రమ ఉంది, కన్నీరు ఉంది, వేదన ఉంది. ఎప్పుడైతే యేసుప్రభు వారు ఆ కుటుంబంలో వ్యక్తి లాజరు బ్రతికించినాడో లాజరును, ఇప్పుడు లాజరు ఇంటిలో ఏముందంట? సంతోషం ఉంది, ఆనందం ఉంది. ఇప్పుడు యేసుప్రభు మన కొరకు చనిపోయినాడు. శుభ శుక్రవారం. ఈ దినం కూడా నీకు నాకు సంతోష దినము, నీకు నాకు ఆనంద దినం. ఎందుకంటే నీ నా పాపముల నుండి విడుదల కలుగుతుంది. ఈ దినమున సర్వ మానవుల పాప పరిహారం కోసము యేసుప్రభు శిలువలో బలియాగమైనాడు. కాబట్టి ఇప్పుడు నీకు నాకు ఏం కలుగుతుందంట? విడుదల కలిగింది. జీవితకాల మరణ భయము నుండి, దాస్యము నుండి. ఈనాడు నీవు నేను కూడా క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఒక వ్యక్తి సెంట్రల్ జైలు నుంచి బయటకు వస్తే ఎట్లా సంతోషంగా విడుదల పొందుతాడు. ఎందుకు? ఇంతకాలం వాడు జైల్లో ఉన్నాడు. ఆ జైలు ఉన్న వ్యక్తి బెయిల్ దొరికింది. బెయిల్ దొరికితే ఎట్లా వచ్చాడు? సంతోషంగా వస్తాడా? అట్లా మనం కూడా కొలసి పత్రిక 1:3 ప్రకారము ఆయన మనల్ని అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసినాడు. నీకు నాకు రక్షణ కలిగింది, పాప క్షమాపణ కలిగింది. కాబట్టి పస్కా పండుగ దేని గుర్తు అంటే పాప క్షమాపణకు గుర్తు. ఐగుప్తులో మనవారు కూడా దాసత్వములో 430 సంవత్సరాలు దాసులుగా ఉన్నారు. ఇప్పుడు వారు దాసత్వములో నుండి, ఫరో యొక్క అధికారం నుండి, చీకటి నుండి, సాతాను అధికారం నుండి వాడు విడుదల పొందిన రాత్రి. అందుకు వారు పస్కా పండుగను ఆచరించినారు. అందుకే క్రీస్తువును మన పస్కా పశువు వధింపబడను అని కొరింథీ పత్రిక 5వ అధ్యాయం రాయబడింది. కాబట్టి పస్కా పండుగ దేని గుర్తు అంటే పాప క్షమాపణ గుర్తు. అందుకే తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరు కనుక వీరికి క్షమించమని ప్రభు శిలువలో పలికిన మాట ద్వారా సర్వ మానవులకి ఏం కలిగిందంట? పాప క్షమాపణ కలిగింది. యేసు ప్రభు శిలువలో బలియాగం అవుతుంది ద్వారా, ఆయన రక్తము కార్చి చనిపోయి సమాధి పొందడం ద్వారా సర్వ మానవులకి ఏం కలిగిందంట? పాప క్షమాపణ. అందుకే యేసు ప్రభు వారు పస్కా పండుగకు 6 దినముల ముందు వచ్చినాడు. పస్కా పండుగ ఎప్పుడు ఆచరిస్తారు? వారు సబ్బాతు దినం అంటే శుక్రవారం సాయంకాలం నుండి శనివారం వరకు ఆచరించే పస్కా పండుగ సబ్బాతు అంటే విశ్రాంతి దినము. చూడండి, ఇప్పుడు శనివారానికి ముందు శుక్రవారము వాళ్ళకు సాయంకాలం నుండి మళ్ళీ ఉదయంకాలం ఒక దినము, మనకు పొద్దు నుంచి సాయంత్రం ఒక దినం అవుతే యూదుల యొక్క ఆచారము సాయంకాలం నుండి రేపు ఉదయంకాలం ఒక దినం. యేసుప్రభు వారు 3 గంటలప్పుడు శిలువలో మరణించినాడు. మరణించిన వెంటనే వారు సమాధి చేశారు. ఎందుకంటే పస్కా పండుగ వాళ్ళు ఆచరించాలి కాబట్టి. అయ్యా వేలాడిన వ్యక్తి శాపగ్రస్తుడు కనుక మేము పండుగ ఆచరించాలంటే మహిళ ఉండకూడదు, మాకు ఆ శవాన్ని దించి బూడ్చిపెట్టాలా. సాయంకాలం కానీ పిలాతు వెళ్ళి ఆయనను దించి సమాధిలో ఉంచి వారు పస్కా పండుగను ఆచరించినారంట. ఎవరు? యూదులైన వారు. కాబట్టి మరి శనివారం నుంచి లెక్క పెట్టుకుందాము. శుక్రవారము 1 దినము, బేస్తవారము 2 దినములు, బుధవారము 3వ దినము, మంగళవారము 4వ దినము, సోమవారము 5వ దినము.
ఆదివారం 6వ దినము. యేసు ప్రభు మరి శిలువకు ముందు, శిలువ మన పసకా పండుగకు ముందు 6 దినాల ముందుకు వచ్చాడంటే ఆదివారమున బేతనియాకు వచ్చాడు. అందుకే ఆదివారము పోయిన మటల ఆదివారం గుర్తుపెట్టుకోండి. ఈ పసకా పండుగ బేతనియా దినము 6 దినముల ముందు వచ్చిన దినము మొదటి ఆదివారము, దాన్ని మటల ఆదివారంగా ఆచరిస్తున్నారు. అంటే యేసు ప్రభు ఆదివారం చేసినాడు, యెరూషలేములో ఆయన రాజుగా ప్రవేశించినాడు. బేతనియా గ్రామానికి వచ్చి అక్కడ బేతనియా గ్రామంలో మార్తా మరియల ఇంటిలో వారు ఆరాధించినారు. ప్రభుని ఆరాధించిన తర్వాత ఏం చేసినట్టు ఆయన యెరూషలేములో వెళ్ళినట్టుగా చూస్తున్నాం. కాబట్టి మీకు మొత్తం 7 పండుగలు ఉన్నాయి. ఎవరికి? యూదులైన వారికి. మొదటి పండుగ పసకా పండుగ. గుర్తుపెట్టి, పసకా పండుగ మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే పసకా పండుగ క్రీస్తు యొక్క బలియాగానికి సాదృశ్యము. క్రీస్తు మన పసకా పదవు వధించబడినని మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది. అనగా యేసు ప్రభు బలియాగమం ద్వారా సర్వమానవులైన మనందరికీ ఏం కలిగిందంట? పాపక్షమాపణ పొందినాము. కాబట్టి ఇది ఐగుప్తులో నుండి విడుదల పొందినప్పుడు జరిగిన పండుగ. గుర్తుపెట్టుకోండి, ఐగుప్తులో నుండి విడుదల పొందుతున్నప్పుడు. నీకు నాకు ఎప్పుడు లోకము నుండి ఎప్పుడు విడుదల పొందినాము? ప్రభు శిలువలో బలియాగమం ద్వారా మనందరికీ ఏం కలిగిందంట? విడుదల కలిగింది, పాపక్షమాపణ పొందినాము. 2వ పండుగ ఏ పండుగ అంట? పులియని రొట్టెల పండుగ. పులియని రొట్టెల పండుగ ఏం జ్ఞాపకం చేస్తుందంటే యేసు ప్రభు వారు మనకు ఆయన చూడండి, మొదటి కొరింథీ పత్రిక వాక్య జ్ఞాపకం చేస్తాను, మీకు గుర్తుంటుంది. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము చూడండి, 7వ వచనము 6-7 చదువుకుందాం. 6-7 మీరు అతిశయపడట మంచిది కాదు. పులిసిన పిండి చూడండి, కొంచెమైనను ముద్దంతయు పులియజేయను, మీరు ఎరుగురు కదా. మీరు పులిపిండి లేని వారు కనుక కొత్త ముద్ద ఉటకై ఆ పాతదైన పులిపిండి తీసి పారవేయుడి. ఇంతేగాక క్రీస్తు మన పసకా పశువు వధింపబడెను గనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గత దుష్టత్వము పులిపిండితోనైనా కాకుండా నిష్కపటమును సత్యమును పులియని రొట్టెల పండుగ ఆచరించదము. రక్షణ పొందిన వారికి సాదృశ్యము. పాప క్షమాపణ పొంది, 2వది రక్షణ అంటే పరిశుద్ధ జీవితము. పులియని లేని జీవితం అనగా పులిపిండి దేనికి నాశము? పాత జీవితానికి గుర్తుపెట్టుకోండి. పులిపిండి పాత, రక్షణ లేని జీవితానికి సాదృశ్యము. అయితే ఇప్పుడు మనం పులియని రొట్టెల పండుగ అనగా రొట్టె పులియకుండా తినాలి. అందుకే ఏం చేస్తామంట? ఆ యొక్క చూడండి, మనము రొట్టెను చేసేటప్పుడు మరి ఏమంటా ఆ గోధుమ పిండి భూమిలో పడి తిరిగి లేచినటువంటి నూతన జీవితానికి సాదృశ్యము. అందుకే కాగా ఎవడైనాను వాడు క్రీస్తునందు ఉన్న వాడు నూతన సృష్టి. పాపక్షమాపణ పొందిన వ్యక్తి ఏంటంట? నూతన వ్యక్తిగా చేయబడట. కాబట్టి రక్షణ పొందిన జీవితానికి ఈ పులియని రొట్టెల పండుగ. అందుకే మీరు సత్యమును నిష్కపటముగా ఆచరించాలంట. ప్రభు బలలో పాలు పొందాలంటే రక్షణ పొందిన వ్యక్తి బలలో చేవేయాల. పాపక్షమాపణ పొందకుండా ఒక వ్యక్తి బలలో చేవేయలేడు. అందుకే మరి ఏమగా పసకా పశువు ప్రభు యొక్క శిలువ మరణం ద్వారా నీకు నాకు పాపక్షమాపణ పొందినాం, తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగరుగా క్షమించమన్నాడు. ఆ యొక్క దొంగకే రీతిగా పాపక్షమాపణ పొంది 2వది ఏమిటంటే పరదేశంలో అనగా ప్రభుత్వం కూడా ఆ వ్యక్తి పరలోకం చేర్చబడ్డాడు. రక్షణ పొందిన వ్యక్తి. రక్షణ లేకపోతే పరలోక రాజ్యంలో పోలేము, ప్రభుత్వం కూడా కూర్చోలేము. ఒకప్పుడు లాజరు ప్రభు రాగానే వెళ్ళిపోయేవాడంట, ఇంట్లో ఉండేవాడు కాదంట. అందుకే మరణం వచ్చింది. దేవుని మాట వినలేదు కాబట్టి, మరి ఏమగా నమ్మలేదు కాబట్టి మరణం వచ్చింది. ఎప్పుడైతే నమ్మి విశ్వాసం ఉంచడం ద్వారా రక్షణ కలిగింది. అందుకే 2వ పండుగ ఏమిటంట? పులియని రొట్టెల పండుగ. యేసు ప్రభు వారిని నిష్కపటమైన హృదయంతో సత్యముతో మనము ఈ పండుగ ఆచరించాలంట. ఈ పండుగలన్నీ కూడా క్రీస్తు యొక్క మరి వాక్యమునకు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. పాపక్షమాపణకు పులియని రొట్టెల పండుగ, రక్షణ జీవితానికి పరిశుద్ధ జీవితానికి పులియని ఈ రొట్టెల పండుగ. 3వ పండుగ ఏం పండుగ అంట? 3వ పండుగ చూసినప్పుడు ప్రథమ ఫలముల పండుగ. ప్రథమ ఫలముల పండుగ అంటే ఫలములు, మొదటి ఫలము పంట పండినప్పుడు దేవుని సన్నిధికి వస్తాము. ప్రథమ ఫలము క్రీస్తు మన ప్రథమ ఫలమైనాడు. నిద్రించిన వారు తిరిగి లేపబడుట అంటే తిరిగి క్రీస్తుని. ఇది బాప్తిసానికి సాదృశ్యం. ఇది యోర్దాను దాటిన తర్వాత చేశారు పండగ. గుర్తుపెట్టుకోండి,
ఈ ప్రథమ ఫలం ఎప్పుడు చేశారంట? వారు యోర్దాను దాటిదానికి సాదృశ్యం, అనగా ఎర్ర సముద్రమును దాటుటకు, అనగా వారు పాపక్షమాపణ మారు మనసు పొంది రక్షణ పొందిన వారు మూడవ ఏం పొందాలంట? బాప్తిస్మమునకు సాదృశ్యం. అందుకే వారు ఎర్ర సముద్రంలో గుండా బాప్తిస్మం పొందిన మాట రాయబడింది. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం చూడండి. వారు మోషేను బట్టి వారు మేఘము కింద బాప్తిస్మ అనుభవంలో పాలు పొందినారు. చూడండి, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 1-2 వచనాలు. నా సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ ఎర్ర సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రంలోను బాప్తిస్మము పొందిరి. అందరికి ఒకేసారి బాప్తిస్మము. ఎర్ర సముద్రం ఏం జ్ఞాపకం చేస్తుంటే మన పాపముల కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన జీవితము. అందుకే మూడో పండగ ఏ పండగ అంట? ఇది మన ప్రథమ ఫల పండుగ. క్రీస్తు కూడా మన పాపముల కొరకై చనిపోయి తిరిగి లేచిన వారిలో మొదటి వాడని రాయబడింది. మొదటి కొరింథీ పత్రిక చూడండి, 15వ అధ్యాయం. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 20వ వచనము. ఎప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడు. మృతుల నుండి లేచుడు ద్వారా, కాబట్టి పునరుత్థానములు కూడా జ్ఞాపకం చేయబడుతుంది. గుర్తుపెట్టుకోండి, తిరిగి లేచినప్పుడు. అందుకే ఆదివారం యేసుప్రభు తిరిగి లేచినాడని మనం పునరుత్థాన పండుగని ఈస్టర్ జరుపుకుంటున్నాం. ఏ విధంగా గోధుమ గింజ భీములు పడి అది మొలకెత్తుట, చనిపోయినప్పుడు తిరిగి బతుకుతుంది. చనిపోకుండా ఒక విత్తనము బ్రతకదు. కాబట్టి అది చనిపోయి తిరిగి లేపబడుట. కాబట్టి అందుకే మూడవ పండగ ప్రథమ ఫలముల పండగ. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రథమ ఫలమును మరి దేవుని సన్నిధికి వచ్చే దేవునికి అర్పించినారు. కాబట్టి మనం కూడా ఆయన ప్రథమ ఫలం అంట. చూడండి, దేవుని వాక్యంలో చూసినప్పుడు యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం చూడండి, వచనము 18వ వచనము. ఆయన తాను సృజించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కనెను. ఒక వ్యక్తి నూతనముగా జన్మించితే కానీ అతడు దేవుని కుమారుగా చేయబడడు. ప్రథమ ఫల పండుగ ఏ జ్ఞాపకం చేస్తుందంటే, బాప్తిస్మ అనుభవం పొందినవాడు పాపక్షమాపణ పొంది రక్షణ పొంది బాప్తిస్మలో సాక్ష్యం ఇవ్వడము ఈ ప్రథమ ఫల పండుగ. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. తిరిగి లేపబడిన జీవితము, పునరుత్థానమును జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి పిల్లారా, ఆయన మన ప్రథమ ఫలమ పండుగ ఉంటున్నాడు. కాబట్టి 4వ పండుగ ఏ పండుగ అంట? పెంతెకోస్తు పండుగ. కాబట్టి 4వ పండుగ ఏ పండుగ అంట? పెంతెకోస్తు పండుగ. ఏమిటిది? ఎప్పుడైతే రక్షించబడి ఆరాధించి ప్రార్థన చేసి వారు ఆ యొక్క మేడగది మీద ఉన్నారో ఆ దినమున పెంతెకోస్తు పండుగ దినమున వారి మీదకి దేవుని ఆత్మ కుమ్మరించబడింది. ఇది ఈ యొక్క పస్కా పండుగ మొదలుకొని పెంతెకోస్తు పండుగకు 50 దినములు, అనగా పెంతెకోస్తు అంటే 50, అనగా 50 దినములకు జరుగుతుంది పండుగ. అందుకే ఈ పెంతెకోస్తు అన్న మాట రాయబడింది. చూడండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 1వ వచనం. చదవండి, అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 1వ వచనము. పెంతెకోస్తు పండగ దినము వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. చాలు. కాబట్టి పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడుకున్నారు. అనగా యేసు ప్రభు ఈ లోకములో ఎన్ని దినాలు ఉన్నాడమ్మా? చెప్పాలా? ఈయన చదవండి అండి. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం. ఎన్ని దినములు సాక్ష్యం ఇచ్చినట్టు ఆయన? చూడండి వచనము చదవండి. వచ్చినప్పుడు శక్తి నొందెదరు గనక చెప్పాను. తర్వాత వచనం చూడండి, చెప్తాను అది. వారు ఆయన ఈ లోకంలో తను తాను కనపరుచుకున్న దినము ఆయన భూమి మీద 40 దినములు ఉన్నాడు. చెప్తాను ఆ వచనము. కాబట్టి ఆయన భూమి మీద 40 దినములు ఉన్నారు. 40 దినముల తర్వాత వారు 10 దినములు. 2వ వచనం, అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 2వ వచనం చదవండి.
ఆయన శ్రమ పొందిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు అన్నమాట ఆయన చూడండి. అది 3వ వచనమా? ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి కాబట్టి వారికి అగపడుచు. కాబట్టి భూమి మీద ఆయన తిరిగి లేచిన తర్వాత 40 దినములు ఉన్నాడు. 10 దినములు వారి మేడగదిలో కనిపెట్టుకున్నారు. 50 దినమున పెంతెకొస్తు పండుగ. పెంతెకొస్తు అనేది 50 దినములు జరుగుతుంది. ఆ 50 దినమున వారు దేవుని ఆత్మచే కుమ్మరించబడిన దినము, అనగా వారు మరి నిజంగా దేవుని కొరకు కనిపెట్టుకుని ఉన్నారు పెంతెకొస్తు పండుగ దినమున. కాబట్టి ఈ పెంతెకొస్తు పండుగ దినం ఎక్కడ జరిగిందంట? సీనాయి పర్వతం దగ్గర జరిగింది. అనగా ప్రభు దిగి వచ్చినాడు సీనాయి కొండ మీదకి. దిగి వచ్చి 10 ఆజ్ఞలను కట్టడలను మోషేకు దేవుడు ఇచ్చినాడు. ఈ పండుగ సీనాయి కొండ మీద కింద ఆయన దిగి వచ్చినప్పుడు జరుపుకునే పండుగ. అంటే ప్రభు యొక్క ఆత్మ కుమ్మరించబడుట, ప్రభు కొరకు సాక్షులుగా మనం చదువుకున్న 1:8 ప్రకారం ఆయనను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందేది కనుక మీరు యూదయ, సమరయ, గలిలయ ప్రాంతములలో అనగా దేవుని కొరకు భూలోకములో సాక్షులుగా జీవించుటకు దేవుని ఆత్మ మన మీద కుమ్మరించబడింది. అప్పుడు మనము దేవుని ఆత్మ పొందినప్పుడే బలవంతులుగా ఉంటాం. అంతవరకు పెరిగివాడైన పేతురు దేవుని ఆత్మ పొందితే దేవుని ఆత్మ చేత వారు సాక్షులుగా ఉన్నారు భూలోకములు. ఆ ఆత్మ చేత ప్రసంగం చేసినప్పుడు 3000 మంది రక్షణ పొందినారు. అంతవరకు బలహీనంగా ఉన్నారు. అందుకే శక్తిని పొందేదరు అనగా మనం భూలోకములో దేవుని ఆత్మ, అందుకే పరిశుద్ధాత్మ కుమ్మరింపబడింది. ఇంతవరకు పరిశుద్ధాత్మ ప్రభు రాకడ వరకు పరిశుద్ధాత్మ చేత ముద్రించబడ్డాం. ఆయన కొరకు సాక్షులుగా, అందుకే పరిశుద్ధాత్మ మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. ఆయన వచ్చి మిమ్మల్ని ఏంటంట పాపముని గురించి నీతిని గురించి ఒప్పింపజేసేవాడిగా ఉంటున్నాడు. అనగా పరిశుద్ధాత్ముడు కుమ్మరింపబడి నీకు నాకు మా సర్వ మానవులందరికీ కూడా ఈ సువార్త మరి రక్షణ పొందటానికి దేవుడు తన ఆత్మని మన మీదకు పంపించిన, అనగా మనం ఆయన కొరకు సాక్షులుగా జీవించుట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందినారో వారు దేవుని కొరకు సాక్షులుగా జీవించినారు. కాబట్టి నీవు నేను కూడా ప్రభు కొరకు, ప్రభు రాకడ కొరకు సాక్షులుగా జీవించడం కొరకే ఈ పెంతెకొస్తు పండగ అనుభవం జ్ఞాపకం చేయబడుతుంది. 5వ పండగ ఏమిటంట? శృంగధ్వని పండగ. ఈ 5వ పండగ పేరు శృంగధ్వని పండగ. ఏంటంటే వారు బూర ఊది శృంగధ్వని చేసేవారికి ఉంటున్నారు. అనగా ఈ పండగ ఏ జ్ఞాపకం చేస్తుందంటే నిజముగా ప్రభు రాకడకు సిద్ధపాటు. అందుకే కడబూరమవగానే ఏం చేయాలంట? మనము రెప్పపాటున ప్రభు రాకడకు ఎదుర్కోవాలంట. కడబూరమవగానే చూసినప్పుడు 1 దశలోని పత్రిక చూడండి, 5వ అధ్యాయం 4వ అధ్యాయం 1 దశలోని పత్రిక, దశలో రాసిన వంటి 1 పత్రిక 4వ అధ్యాయము చూడండి 16వ వచనం. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకముని ప్రభు దిగి వచ్చును. క్రీస్తునందు ముద్రైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలుచుండి మనము వారితో కూడా ఏకముగా ప్రభుని ఎదుర్కొన్నట్టుకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదము. కాబట్టి ప్రభు రాకడకు సిద్ధపాటును జ్ఞాపం చేస్తుంది. ఏ పండుగ? శృంగధ్వని పండగ. కాబట్టి ఈనాడు దేవుని రాకడ బూరవలె ప్రకటించబడుతుంది. దేవుని రాకడ బూరవలె ప్రకటించబడుతుంది. ఆకాశములు కూడా దూత బూర ఊదినప్పుడు నీవు కూడా సిద్ధపాటు కలిగి ప్రభు వచ్చినప్పుడు ఎదుర్కొనటానికి ఎత్తబడుటకు సిద్ధంగా ఉండాలా. ఈ శృంగధ్వని పండుగ జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇది మోయాబు పల్ల ప్రాంతం వచ్చిన తర్వాత ఈ పండుగ ఆచరించినారు ఇశ్రాయేలు ప్రజలు, గుర్తుపెట్టుకోండి. తర్వాత మరి 6వ పండుగ ఏమిటంట? ప్రాయచిత్త పండుగ. 6వ పండుగ. ఈ పండుగ యెహోషువ కాలంలో వారు గిల్గాలుకు వచ్చిన తర్వాత, అనగా ఈ పాలస్తీనా దేశంలో కానాను దేశంలోకి వచ్చిన తర్వాత జరిపినారు ఈ యొక్క ప్రాయచిత్తార్థ పండుగ. అంటే వారు నూతన భూమి వారు కానాను దేశంలో వాగ్దాన దేశంలో అడుగుపెట్టిన తర్వాత మొట్టమొదట వారు ఆచరించిన పండుగ ఇది. ఇది మీరు ఇంటికి పోయి చదువుకోండి. యెహోషువ న్యాయాధిపతుల గ్రంథంలో యెహోషువ గ్రంథంలో చూస్తాం 2వ అధ్యాయంలో. వారు యెరికోను దాటిన తర్వాత వారు గిల్గాలుకు వచ్చినప్పుడు ఏం చేశారంటే ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి దేవుని వాక్యంలో యెహోషువ గ్రంథము అధ్యాయము యోర్దాను దాటిన తర్వాత చూడండి 5వ అధ్యాయము చూసినప్పుడు మరి వచనము సున్నతి పొందిన తర్వాత ఏం చేశారంట? పాలు తిన్న ప్రవేశించే దేశం వచ్చినప్పుడు మరి 7వ వచనం, ఆయన వారికి ప్రతివానికి పుట్టించిన వారి కుమారుడు సున్నతి పొంది ఉండలేదు గనుక సున్నతి చేయించాడు. ఎలా అనగా మార్గమున వారికి సున్నతి జరగలేదు. కాబట్టి
ఆ సమస్త జనము సున్నతి పొందిన తర్వాత తాము బాగుపడే వరకు పాలెములో తమ చోట నిలిచిరి. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువ తనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాల్ అని పేరు. ఇశ్రాయేలు గిల్గాలులో దిగి ఆ నెల 14వ తేదీ సాయంకాలమున యెరికో మైదానంలో పస్కా పండుగను ఆచరించిరి. పస్కా పోయిన మరునాడు వారి ఆ దేశ పంటను తినిరి. ఆ దినమందే వారు పొంగకయు వేయబడిన భక్ష్యములను తినిరి. కాబట్టి ఇక్కడ ఏస్తున్నా అంటే వీరు ఏ జ్ఞాపకం చేయబడుతుందంటే ఈ యొక్క వారు మరి చూసినప్పుడు 5వ పండుగ అంటే పశ్చాత్తాపడుతూ వచ్చినారు. ప్రభువా, నేడు మా అవమానమును నిందను తీసివేసినావు, ఐగుప్తులను మమ్మల్ని మోచించినావు. అప్పుడు మార్గం మధ్యలో 40 సంవత్సరాల పుట్టిన పిల్లలందరూ కూడా అక్కడ వారికి సున్నతి చేశారు. చేసి సున్నతి పొందిన తర్వాత పస్కా పండుగలో ఆచరించినారు. అంటే ఏమిటంటే మార్గ మధ్యలో వారు పశ్చాత్తాపడుతూ వచ్చినారు. గిల్గాల స్థలంలో దేవుడు వారిని విమోచించినందుకు జ్ఞాపకం చేసుకొని దేవుడు ఇచ్చిన వాగ్దాన ప్రకారం కానాలో ప్రవేశించినారు. ప్రవేశించినప్పుడు దాన్ని వారు కృతజ్ఞత కలిగి పశ్చాత్తాపడి వేసిన అంట వారు పాపక్షమాపణ పొంది వారు బాప్తిస్మ అనుభవంలోనికి వచ్చినారు. అందుకే అక్కడ వారు సున్నతి చేయబడిందంట. అది పాపక్షమాపణ పొంది పరిజమగా మరి ప్రభుని జ్ఞాపకం చేసుకొని వారు రక్షించబడిన తర్వాత వారు పస్కా పండుగను ఆచరించినారు. ఇది యెహోషువ కాలంలో జరిగిన దినం. కాబట్టి మనం జ్ఞాపకం చేయబడిన తర్వాత చివరిది మనం చూసినప్పుడు మరి 7వ పండుగ పర్ణశాలల పండుగ. మొదటిది పస్కా పండుగ, రెండవది పులియని రొట్టెల పండుగ, మూడవది ప్రథమ ఫల పండుగ, 4వది పంతెకొస్తు పండుగ, 5వది శృంగధ్వని పండుగ, 6వది ప్రాయశ్చిత్తార్థ పండుగ. ఇది గిల్గాల దగ్గర జరిగిన పండుగ. 7వది దావీదు కాలంలో పర్ణశాలల పండుగ. దావీదు సీయోను పురం వచ్చిన తర్వాత ఇక్కడ వారు ఆ యొక్క ఏం చేశారంట, వారు పర్ణశాలలు పట్టుకున్నారు. అనగా సీయోను అనుభవంలోనికి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చినారు వారు? ఐగుప్తు నుండి 40 సంవత్సరంలో మోసే చేత నడిపించబడి గిల్గాలు దాటి వారు సీయోను పురం చేరినారు. దావీదు కాలంలో సీయోను దేవుని నివాస స్థలము, దేవుని మందిరము. ఈనాడు మనకు పరమ సీయోను కూడా ఉంది. ఈ సీయోనులు ఎక్కడ ఉన్నట్లు అక్కడ సీయోనులకు వస్తాం. కాబట్టి సీయోను ఏమిటో పర్ణశాలల పండుగ. ఆయన మనం పర్ణశాల పండుగ జ్ఞాపకం చేస్తే ఆయన రెక్కల కింద మనకు ఆశ్రయము, దేవుని మందిరం మనకు ఆశ్రయము. కాబట్టి పర్ణశాలలు అనగా దేవుని మందిరము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు వేసినారంట, దేవాలయం లేనప్పుడు వారు పర్ణశాలలు కట్టుకున్నారు. అరణ్యంలో పర్ణశాలలు దాగి ఉన్నారు. అందుకే మరి పర్ణశాలల గురించి కూడా ఒక మాట మీకు ప్రకటన గ్రంథంలో చూద్దాం. ప్రకటన గ్రంథంలో ఏమిటంట చూడండి, ఆయన వారి మీద తన రెక్కలు కప్పినట్టు చూద్దాం దేవుని వాక్యంలో. చూడండి 7వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము చూసినప్పుడు మరి 14-15 చూద్దాం. 7వ అధ్యాయం ప్రకటన. అయ్యా నీకే తెలియననగా అతడు నాతో ఇలాగ చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తము తమ వస్త్రములు వదుకొని వాడు తెలుపు చేసుకున్నారు. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింపగళ్ళు ఆయన ఆలయములో ఆయనను సేవించుతున్నారు. సింహాసనశీనుడైన తానే తన గుడారం వారి మీద కప్పెను. కాబట్టి పిల్లారా, ఆయన తన గుడారాన్ని కప్పినాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు మరి పర్ణశాలలో వారు మరి ఆ గుడారం కింద ఉన్నట్లు ఈనాడు దేవుని ఆలయమైన గుడారములో మనం ఉంటున్నాం. సీయోను అనుభవంలోనికి, సీయోను పర్వతం దగ్గరికి, సీయోనులో ఉన్న దేవుని సేవించిన కొరకు ఆయన తన గుడారాన్ని మనకు కప్పినాడు. మనమే ఆయన ఆలయమైనాం, మనమే ఆయన నివాస స్థలమైనాం. కాబట్టి 7 పండుగలను మీకు జ్ఞాపకం చేశాను. తర్వాత యేసు ప్రభువు వారు మరి 6 దినములు ఎందుకు ముందుగా వచ్చాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాం. యేసు ప్రభువు వారు పస్కా పండుగకు 6 దినముల ముందుకు వచ్చినట్టుగా చూస్తున్నాం. మొదటి దినం ఏం జరిగిందంట, ఆయన చూడండి ఏం చేసిన అంట, యేసుప్రభువు వారు యెరూషలేమునకు జయోత్సవంతో వచ్చాడు. అందుకే దావీదు కుమారునికి జయము, హోసన్నా జయమని వారు స్తుతించి ఆరాధిస్తూ వచ్చినాడు, ఆయన గణపరుస్తూ వచ్చినారు. తర్వాత మరి ఆదివారంన ప్రభు ఆ మఠలాదివారం వారు హోసన్నా జయమని చెప్పి తెల్లని వస్త్రములు కట్టుకొని మరి నిజంగా వారు ఖర్జూర మంటలు చేత పట్టుకుని ఆరాధించినారు. కాబట్టి తెల్లని వస్త్రములు పరిశుద్ధతకును మరి నిజంగా రక్షణకు సాదృశ్యం ఉన్నాయి. ఆ ఖర్జూర మంటలు నీతిమంతులకు సాదృశ్యం ఉన్నాయి.
అందుకే వారు దారి పొడుగున వేశారంట. చూడండి దేవుని వాక్యంలో వారు ఆయనకు మరి గాడిద మీద వచ్చుచున్నప్పుడు ఆ యొక్క చూడండి దేవుని వాక్యంలో చూసినప్పుడు దేవుని వాక్యం మార్కు సువార్త 11వ అధ్యాయం, మార్కు సువార్త 11వ అధ్యాయము. మరి ఆయన దేవాలయానికి వచ్చినప్పుడు మరి నిజముగా వారు మరి దేవుని స్తుతించినారు, దేవుని ఆరాధించినారు. 7వ వచనం 11:7వ వచనం. వారు ఆ గాడిద పిల్లని యేసునద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలములో నరికిన కొమ్మలను పరిచిరి. ఇక్కడ చూస్తున్నాం, అనేకులు వేసానంట తమ వస్త్రములను పరిచిరి. అంటే రాజు వచ్చుతున్నప్పుడు ఏం చేయాలంట? వస్త్రములు పరిచేవారిగా ఉంటున్నారు. చూడండి, ఒక ముఖ్యమంత్రి కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఆఫీసర్ వస్తే ఏంటంట ఆ రోడ్డుంతా బాగు చేసి ఎట్లా పచ్చ వేస్తారు కింద నడచడానికి, మ్యాట్లు వేస్తారు. ఎందుకు? వచ్చుచున్నవాడు ప్రముఖుడు కాబట్టి ఆయన వచ్చుచున్నప్పుడు ఏంటంట అంతా కూడా రోడ్లను శుభ్రంగా ఉంటాయి. తర్వాత ఆయన నడవడానికి పెద్ద పెద్ద వేస్తారు ఆయన తీసుకురావడానికి. అనగా ఒక రాజును గణపరచడానికి ఈ మాట మనం చూస్తే చూడండి, రాజుల మొదటి గ్రంథం లేక 2వ గ్రంథంలో చూద్దాం. ఒక రాజు వచ్చుచున్నప్పుడు చేసేటువంటి ఘనత. అందుకే యేసు ప్రభువు యెరూషలేమునకు రాజుగా వచ్చుచున్నాడని ఆ యెరూషలేము ప్రజలు గ్రహించి హోసన్నా చెప్పి ఆయనను గౌరవించారు. రాజుల 2వ గ్రంథము 9వ అధ్యాయం చూసినప్పుడు ఇక్కడ చూడండి వచనము 13వ వచనం, 12-13 చదువుకుందాం. కాబట్టి వారు అదంతయు వట్టిది, జరిగిన దాన్ని మాకు తెలియనట్లుగా అతడను, నేను నిన్ను ఇశ్రాయేలు మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాను అతడితో నాతో చెప్పాను. అంతటా వారు అతివేగముగా తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఉదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. ఇక్కడ దేవుడు ఇశ్రాయేలు మీద మరి యెహూను రాజుగా అభిషేకించినప్పుడు ప్రవక్త అప్పుడు వెంటనే చేస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క యెహూ వచ్చుచున్నాడని తెలుసుకొని వెంటనే వస్త్రములను ఆ మెట్ల మీద పరిచి బాకా ఉదించి ఆ రాజును ఆహ్వానిస్తున్నారు. అందుకే హోసన్నా జయము, ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక అని చెప్పి ఆ యొక్క యెరూషలేములో ఉన్నటువంటి అనేకులు ప్రభును గణపరిచినారు, అనేకులు ఆయనను ఆహ్వానించినారు. ప్రభు పేరిట వచ్చుచున్నవాడు స్తుతింపబడును గాక అని ఆయన గణపరిచి యెరూషలేములో ఆయన రాజుగా జయప్రవేశం పొందిన దినం మొదటి దినం. 6 దినాలలో మొదటి దినం గుర్తుపెట్టుకోండి. ఆ దినము యేసుక్రీస్తు వారు రాజై ఉన్నాడని, ఆయన భూమికి యెరూషలేమును కాదు రాజుల రాజు ప్రభుల ప్రభు అయి ఉన్నాడని జ్ఞాపకం చేయబడుతుంది. అందుకే ఈ రాజు ఈ ప్రభుని ఏం చేయాలి? నువ్వు నమస్కరించి ఆరాధించాలి. అందుకే కీర్తన 45లో 11 రాయబడింది. యేసుక్రీస్తు వారు ఎట్లొచ్చినా అంట, ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, సీయోను వాసులారా ఉత్సాహించి సంతోషించుడని జకరియా 9:9 ప్రవచనము అక్కడ నెరవేర్చబడింది. యేసు ప్రభు వారు జెరూసలేముకి వచ్చినప్పుడు జెరూసలేములో ఉన్నటువంటి ఆ యొక్క అనేకులు హోసన్నా జయము హోసన్నా జయమని వారు ప్రభుని ఆరాధించినారు. ఈ మాట మత్తయి సువార్తలో 21వ అధ్యాయము, లూకా సువార్త 19వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయంలో రాయబడింది. యోహాను సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది. 4 సువార్తలలో కూడా చెప్పబడింది. దానిని మన వాళ్ళు ఏమంటే మట్టల ఆదివారం, ఎందుకంటే వారు మట్టలు చేత పెట్టుకొని ఆరాధించినారు కాబట్టి మట్టల ఆదివారం అన్నారు. ఏ మట్టలు అంటవి? ఖర్జూర మట్టలు. ఖర్జూర మట్టలు 92వ కీర్తనలో నీతిమంతులకు సాదృశ్యంగా ఉన్నాయి. ప్రకటన 7లో రాయబడిన పడిన వారు తెల్లని వస్త్రం ధరించుకొని ఖర్జూర మట్టలు చేత పెట్టుకున్నారంట. ఎవరు? రక్షించబడిన వారు 1,00,000 కంటే వేల మంది. చూడండి ప్రకటన గ్రంథము, ఇది కూడా మీకు జ్ఞాపకం చేయాలా. ఇది జరిగిన దినం మొదటి దినం. ప్రకటన 7వ అధ్యాయము 9వ వచనం. అటు తరువాత నేను చూడగా ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజలలో నుండి, ఆయా భాషలో మాట్లాడే వారిలో నుండి వచ్చిన ఎవడును లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కడబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించి మరి చూసినప్పుడు ధరించుకున్న వారై ఖర్జూర మంటల చేత పెట్టుకొని సింహాసనం ఎదురును గొర్రెపిల్ల నిలబడి సింహాసనాశుడు మా దేవునికి గొర్రెపిల్లకును మా రక్షణకే స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి ఆరాధించినారు. అట్లా నీవు నేను కూడా ఏంటంట, తెల్లని వస్త్రములు ఏం జ్ఞాపకం చేస్తుంది? ప్రభు మనకిచ్చిన పరిశుద్ధత జీవితము. మన పాపములు క్షమించబడి యేసు రక్తం చేత కడగబడి మనము పరిశుద్ధులుగా చేయబడ్డాం.
తర్వాత ఈ యొక్క ఖర్జూర మంటలు ఏ జ్ఞాపకం చేస్తున్నాయి? నీతిమంతులకు సాదృశ్యం. అందుకే నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వల్లే మూవు వేస్తారని 92వ కీర్తన రాయబడింది. కాబట్టి అందుకే వారు వేశారంట, వస్త్రాలు పరిచినారు, ఖర్జూర మంటలు చేత పట్టుకున్నారు. అయితే మనం ఈనాడు ఆ యొక్క వస్త్రములు దేనికి జ్ఞాపకం చేస్తే రక్షణకు, పాప క్షమాపణకు, పరిశుద్ధతకు సాదృశ్యము. కాబట్టి ఖర్జూర మంటలు రక్షణకు, నీతిమంతులు పొందినానికి సాదృశ్యం. అందుకే అనేక మంది ఏంటంట ఈ యొక్క ఆ ఖర్జూర మంటలు తెచ్చుకొని ఇళ్ళలో పెట్టుకుంటారు. కొందరు మన ఆదివారం ఖర్జూర మంటలు చెట్టు తిరుగుతుంటారు. వారి జీవితం పరిశుద్ధంగా ఉందా? ఖర్జూర మంటలను పట్టుకున్న వాడంతా కూడా పరిశుద్ధుడు కాదు, గుర్తుపెట్టుకోవాలా. ఇక్కడ జరగాల హృదయంలో ప్రభు కూర్చున్నది, అది ప్రభు కావాల్సి ఉంది. కాబట్టి మన జీవితం పరిశుద్ధంగా ఉండాలా. నీతిమంతులు తీర్చబడాలి. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనం పవిత్రపరచను. కాబట్టి ఇప్పుడు చాలామంది పండగకి వచ్చారు, పండుగ రోజు ఉంటారు, వెళ్ళిపోతుంటారు. కానీ జీవితం మార్చబడాలి. యేసు ప్రభు వారు 6 దినాలు పండుగ ముందు ఎందుకు వచ్చారంట? నన్ను పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చడానికి ఆయన బేతనియా గ్రామంలో నుండి ఎక్కడ వచ్చినాడంట? యెరూషలేమునికి వచ్చినాడు. అంటే అనేకులు ఏంటంట స్తుతించలే దేవుడు. ఈయన రాజు కాదు, మాకు రాజు కైసరు. ఆ రాజును అంగీకరించాలి. ఎందుకు ఈ పిల్లలు స్తుతిస్తున్నారు? ఎందుకు మీరు ఓసన చేయమంటున్నారు? కేకలు వేయొద్దు అని ఆయన గద్దించినారు పిల్లలను. ప్రభు అన్నాడు, వీరు కేకలు వేయకుంటే ఈ రాళ్ళు కేకలు వేస్తాయన్నాడు. అంటే ఈనాడు దేవుడు స్తుతించలేక అనేక మంది రాతి లాంటి హృదయం కలిగి ఉంటున్నారు. కాబట్టి పిల్లలు అందుకే మొదటి దినమున యేసు ప్రభు రాజుగా జయప్రవేశం పొందిన దినము 6 దినాల మొదటి దినము. 2వ దినం జ్ఞాపకం చేస్తా. చూడండి దేవుని వాక్యంలో 2వ దినం ఏ జ్ఞాపకం చేయబడుతుంది చూడంటే చూడండి దేవుని వాక్యంలో 2వ దినము మరి మార్క్సు వార్త 11వ అధ్యాయం. మార్క్సు వార్త 11వ అధ్యాయము 15వ వచనం చూద్దాం. 15, 16, 17. వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి ఆయన దేవాలయంలో క్రయ విక్రములు చేయవారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బల్లలను, గువ్వలను, పీటలు వారి పడగొట్టి తేనీయకు నేను చూస్తున్నాం. ఏం జరిగింది? 2వదిగా ఆయన దేవాలయం శుద్ధి చేయడానికి వచ్చినాడు. ఈనాడు మన హృదయమైన దేవాలయం శుద్ధిగా ఉందా? అక్కడ క్రయ విక్రమలు జరుగుతున్నాయి. దేవుని మందిరము వ్యాపారటీలుగా చేయబడింది. నా మందిరమును మీరు వ్యాపారటీలుగా చేస్తున్నారు, దొంగలుగా చేస్తున్నారని ప్రభు యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయంలో జరుగుతున్న అక్రమమును గద్దించినాడు. ఈనాడు మానవుని హృదయం ఎట్లుందంట? అక్రమంతో నిండి ఉంది. వ్యాపారము, దేవుని ఆలయం ఏమైపోయిందంట? వ్యాపారం. సవాలు పెడతారు దేవుని మందిరంలో. ఏదో సవాలు పడతారు కొంత డబ్బుల కోసం. ఆ దినాలను కూడా వారు యూదులు చేసినారు, దేవుని ఆలయమును వ్యాపారంగా మార్చినారు. నేను సింగారంలో ఉన్నాను. ఈ పండుగకు డబ్బులు వచ్చాయి కదా, క్రిస్మస్ పండుగ వచ్చినాయి, డబ్బులు సవాలు పెడతారు. 2 రూపాయలు వడ్డీ, 3 రూపాయలు వడ్డీ, వడ్డీకి తీసుకుంటారు. డబ్బులు చర్చల డబ్బులు, చర్చలో వచ్చినటువంటి కానుకలు ఉంటాయి కదా, ఏదో తెచ్చాలి ఎవరన్నా, అవి సవాలు చేస్తారు. ఏంటి? దేవుని ఇల్లు ఏమైందంట? వ్యాపారముటిల్లు. వారు వేసినారు బలర్పించడానికి, తీసుకొచ్చడానికి వచ్చే గువ్వలను, పావురాలను, గొర్రెలను కట్టేసి దేవాలయంలో, దేవుని మందిరంలో వ్యాపారం చేస్తున్నారు. చూడండి, ఇప్పుడు మనం ఏ దేవాలయానికి వెళ్ళి ఏం చేస్తారంట? అక్కడ చెప్పులు అమ్మేవారు ఒక వ్యాపారము కదా, దేవాలయానికి అడే జరుగుతున్నాయి. టికెట్ కొనాలి ఒక వ్యాపారము, ప్రసాదం ఒక వ్యాపారం, టెంకాయలు ఒక వ్యాపారము. ఆడ ఓంకారం ఉంది సింగారం దగ్గర, వాళ్ళు సవాలు పడతారు. సంవత్సరానికి అంగళ్ళు పెట్టుకోవాలంటే వ్యాపారం అంటే సవాలు పడతారు. దేవాలయం చుట్టూ వ్యాపారం చేయడానికి. శ్రీశైలం కావచ్చు, ఎక్కడ మీకు తెలుసు, దేవాలయం చుట్టూ వ్యాపారం ఉంటుంది. డబ్బు, టికెట్లో ప్రసాదం కావాలంటే డబ్బు కట్టాల్సిందే. కౌంటర్లో తిరుపతి రెడ్డి కొనాలంటే చూడండి, ఒక ఈనాడు అనేక మంది ఆ సేవలు చేయించగలరు దేవాలయం దగ్గర అంటే వ్యాపారం. అట్లా దేవుని మందిరం ఈనాడు నీ హృదయం పరిశుద్ధంగా ఉండకుండా దేవుని హృదయంలో ఈనాడు దేవుని ఆలయంలో ఏం జరుగుతుంది? అక్రమం జరుగుతుంది, వ్యాపారం జరుగుతుంది. దేవుడు ఉండలేదంటే యెరూషలేములో ఆ వ్యాపారము, ఆ దొంగల వ్యాపారము చేపేసి, అందుకే దేవుడు విడిచిపెట్టి వచ్చేసినాడు, గద్దించినాడు. ఈనాడు మన హృదయం ఎలా ఉంది? అనేక మంది మందిరానికి వస్తున్నారు కానీ హృదయం పరిశుద్ధంగా లేదు. వ్యాపారం కోసం వస్తుంటాం కొంతమంది. దేవుడిని నమ్ముకుంటే ఏమి ఇచ్చారన్న మాకు సువార్త చెప్పిన కొద్ది మీ మతాన్ని నమ్ముకుంటే మాకు ఎన్ని వేలు ఇచ్చారు, ఎంత ఇచ్చారంటే వ్యాపారమా? చూడండి, నేను ప్రభాని దగ్గరకు వచ్చి నాకు అది తెచ్చావా, ఇది తెచ్చావా అంటే పాపక్షమాపణ కోరడం లేదు జనాలు. మేలు కావాలా, ఉద్యోగం కావాలా, అదే మాకు డబ్బులు కావాలా, పొలం కావాలా. మేము దేవుని మందిరానికి వచ్చి ప్రార్థనకు వచ్చి ఏమి ఇచ్చారో మాకు. ఇట్లా చాలామంది వ్యాపార మనసు కలిగి ఉన్నారు.
అంటే యేసు ప్రభు పరలోకం విడిచి భూలోకానికి రిక్తుడుగా దీనుడుగా సమతి విడిచిపెట్టి వస్తే మనము దేవుని మందిరం రావడానికి దేవుని వ్యాపారంగా చేసుకుంటున్నాం. అందుకే ప్రభు వారితో ఉండలేదంట. కాబట్టి ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా నీ హృదయంలో ఏముంది? వ్యాపార మనసు కలిగి ఉన్నావా? డబ్బు కొరకు నీ మనసు ఉందా? దేవుని మనసు ఉందా? కాబట్టి ఆయన వెలగొట్టిన అంట. ఈ రెండవ దినము గుర్తుపెట్టుకుని, మొదటి దినము వారు రాజుగా ఆయనను కోరుకోలేదు. మా రాజు కైసరే, ఈ రాజు మాకొద్దు, ఈ రాజుని ఏం చేయాలంటే సిలువ వేయమంటున్నారు ఆ రాజును. ఎందుకు? వాళ్ళ హృదయంలో ఏముంది? వ్యాపారం ఉంది, డబ్బు కోసము. అందుకే యూదా యేసు ప్రభును వ్యాపారం అని నేను ఆయన ఏమిస్తారు మీరు? అప్పగించినాడు. 30 వెండి నాణ్యాలకు అప్పగించాడు, వ్యాపారం చేసినాడు. అంటే యేసు ప్రభు దగ్గరికి వస్తున్నాను, నాలుగు యేసు ప్రభుని నమ్ముకుంటున్నాను, సత్యమును నమ్ముకుంటున్నాను. నేను ఒక స్థలం విన్నా, ఒక వ్యక్తి చేసినాడు, ఒక సంఘ పెద్ద అన్నం, మన పీలర్కి వెళ్ళాను. ఆయన మందిరం కోసమని స్థలం తీసుకున్నా అంట. ఏదో వాళ్ళు మందిరం చెప్పి మందిరం కట్టినా అంట. ఒక సహోదరి ఇచ్చిందంట. ఆయన చివరికి వేసిన ఆ మందిరాన్ని ఇంకొక పాస్టర్కి 10 లక్షలు కమ్మినా అంట. చూడండి, విశ్వాసుల ద్వారా సమకూర్చుకొని ఆ స్థలమును ఇల్లు కట్టి మందిరం కట్టి ఆయన ప్రమోషన్ అయిపోతా. ఆయన ఒక ఉద్యోగస్తులు, ప్రమోషన్ వచ్చి ఏరే ఊరికి కొత్త ఈ మందిరాన్ని ఆ స్థలాన్ని ఏరే పాస్టర్కి 10 లక్షలు అమ్మిపోయినా అంట. అసలు దేవుని మందిరాన్ని ఏం చేస్తున్నారు? ఈనాడు వ్యాపారటీలుగా వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి పిల్లారా, అందుకే ఆనాడు యెరూషలేములో ఆయన కోపపడ్డాడు. యేసుడు కోపడిన రెండో గురించి చూస్తున్నాం. ఒకటి ఏంటంటే వారు మారు మనసు పొందకూడదు కోపపడినాడు. రెండవది దేవుని ఆలయమును వ్యాపారటీలుగా చేసినారు. మందిరంలో అక్రమం ఉంది, అక్కడ వ్యాపారం చేస్తున్నారు. అందుకే ఆయన వెళ్ళగొట్టాడు కొరడా తీసుకొని. అందుకే నా దేవుని మందిరము సమస్య జనులు ప్రార్థన మందిరం అని చెప్తే వాళ్ళు ప్రార్థన జరగడం లేదు. ఏం జరుగుతుంది? అక్కడ క్రయ విక్రమలు జరుగుతున్నాయి. కాబట్టి వ్యాపార మనసు కలిగి ఉండొద్దు, దేవుని ప్రేమ కలిగి ఉండి. అనేక మంది వ్యాపారం చేస్తారు. బైబిల్ తెచ్చి 150 రూపాయల బైబిల్ 300 అమ్మే వాళ్ళు ఉన్నారు. తెలుసా మీకు తెలియదులే. టౌన్లో కొన్ని ఏం బుక్కులు పెట్టుకుంటారు. బైబిల్ బ్యాగ్ ఎంతో సరే ఛార్జర్ వరకు తీసుకోవచ్చు, కానీ ఎక్కువ వ్యాపారం చేస్తారు. క్యాలెండర్ 20 రూపాయలు పడితే 50 రూపాయలు అమ్ముతారు ఉచితంగా. సరే దాని కడేమో దాని అంతవరకు కొనుక్కోమని బైబిల్ మనకు కూడా ఎబ్రోలు అమ్ముతారు, కానీ అంతనే అమ్ముతారు. 23 రూపాయలు పడితే 20 రూపాయలకి ఇచ్చారు. మాకు 21 రూపాయలు 19 రూపాయలకి ఇచ్చారు. ఎబ్రోన్లో ఎంతంటే దానికి ఎంత ప్రింట్ అయితే అంతే తీసుకుంటారు. కానీ ఇతరులు చూడండి, క్యాలెండరు నూనె డబ్బా తీసుకురావడం 10 రూపాయలు నూనె డబ్బా 50 రూపాయలకు అమ్ముతున్నారు. ఇది యేసు రక్తం అని చెప్పి అమ్ముతున్నారు. ఇంత డబ్బా ఎంత సార్? అనేక మంది ఈనాడు దేవుని పరిచయ వ్యాపారం. ఇదిగో పిల్లలు పుడతారు, పండుగ కొనుక్కోండి, ఖర్జూరం పండుగ కొనుక్కోండి, ఆ పండుగ కొనుక్కొని ఇంత రుసుము పెడుతున్నారు, ఇంత ఖరీదు పెడుతున్నారు. ఈనాడు ఉంది, అక్కడున్న స్థితి ఇప్పుడు ఉంది, మారలే. అనేక మంది దేవుని ఆలయమును దేవుని పరిచర్యను వ్యాపారట్టులుగా. నేను మీ ఇంటికి వచ్చే ప్రార్థన చేస్తే నాకు 10,000 ఇచ్చి వచ్చి ప్రార్థన చేస్తా అంటాడు. ఎవరు? డాక్టర్ సతీష్ అనే చెప్పినాడు. నంద్యాల మా అన్న కూతురు బాగలేదు పాపం, పెరాలసిస్ వచ్చింది. నంద్యాల గ్రౌండ్స్లో మీటింగ్ పెడితే ఆయన చేతికి ప్రార్థన చేస్తేనే 10,000 ఇచ్చి ప్రార్థన చేస్తారు చేయబెట్టి. లేక టీవీ స్పాన్సర్కు డబ్బులు కట్టాలంట. ఆ డబ్బులు ఇచ్చేనే ఫోటో దిగుతాడు ఆయన ఇచ్చి, అప్పుడు 10,000 ఇచ్చాను నీకు ప్రార్థన చేస్తాడు. ప్రత్యేక ప్రార్థన. మరి లేని వాళ్ళు ఎట్లా చేయాలా? చూడండి, ఇట్లా అనేక మంది ఉన్నారని చెప్తా నేను. అట్లా దేవుని ఆలయమును వేస్తున్నా వ్యాపారటీలుగా చేస్తున్నారు. మనం చెప్పుకుంటే అందరూ కొంతమంది విమర్శిస్తున్నారు. చాలామంది నూనె వ్యాపారం చేస్తున్నారు, ఖర్చుపుల వ్యాపారం, పరిశుద్ధాత్మ పెంచి ఖర్చుపులు వేస్తున్నారు కొంతమంది. ఎర్ర ఖర్చు బాగా ఖర్చు పని చిలవని ఆయన దిగుతూ ఫోటో దిగి ఒక మెమెంట్ ఇచ్చి ఫోటో దిగి ఆ మెమెంటో కోసం 7,000 కడుతున్నాడు వీడు ఫీజు. ఇక్కడ చూస్తున్నాం అనేక ఎంత గొప్ప వ్యక్తులతో ఫోటో దిగాలని వాళ్ళు కూడా కట్టి నేను సత్యసంత ఫోటో దిగుతూ ఇంట్లో ఫోటో పెట్టుకుంటున్నాడు. యేసు ప్రభుతో వీడు ఉన్నాడు, కానీ ఆ లోక మన మనసులో ఆయన సేవకుడే. కాబట్టి ఈనాడు అనేక మంది నిజముగా దేవుని పరిచర్యను వ్యాపారంగా చేస్తున్నారు. ఒక దినం ప్రభు వచ్చినాడు, మీరు ఎవరు అక్రమం చేయవాలని నా యొద్ద నుండి ప్రభు నీ నామంలో మేము అద్భుతం చేయాలి, ఇంత పెద్ద చికెన్ మీరెవరో నాకు తెలియదు అంటారు. మీరు ఇష్టానుసారం చేసినా నేను చెప్పినాను అంటారు. ప్రభుని పిలిచేవారు పరలోక రాజ్యం చేరారంట. గుర్తుపెట్టుకోండి, నువ్వు దేవుని పరిచర్యను దేవుని మందిరమును వ్యాపారంగా చూడవద్దు, ప్రార్థన వ్యాపారంగా చూడవద్దు. మీకు ఉచితంగా ఇవ్వబడింది ఉచితంగా చేయమన్నారు. ఒకవేళ వాళ్ళు ప్రేమ తెచ్చి తీసుకో. ఇంత ఫీజు కట్టాలా అంత ఫీజు ఇవ్వాలని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇలా అనేక మంది చేస్తున్నంట వ్యాపార మనసు కలిగిన. అందుకే దేవుడు వెళ్ళగొట్టినా అంట దేవాలయం. అందుకే ప్రభు చేసినటువంటి 2వ దినము దేవుని ఆలయము పరిశుద్ధమైనది, నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలన్నాడు. ఈనాడు పరిశుద్ధ మనసు లేకపోతే, పరిశుద్ధం లేకుండా ప్రభును చూడలేడు.
మొదటి కొరింథీ 3:16 ప్రకారం మీ దేహము దేవుని ఆలయము. ఈ దేహంలో ఏముండాలా? దేవుని ఆలయం పరిశుద్ధంగా ఉండాలి. కానీ నీ మనసు వ్యాపారం మీద ఉండకూడదు, నీ మనసు డబ్బు మీద ఉండకూడదు, నీ మనసు మరి దేవుని మీద ఉండాలి. కానీ మరి లోకం యొక్క ధనం మీద ఉండవద్దు. ఏమి సంపాదించుకుందామా, ఏమి కొందాం అనుకుంది పిల్లారా. ఈనాడు లక్షల బ్యాలెన్స్, కోట్ల బ్యాలెన్స్ సమకూర్చుకుంటున్నారు కొంతమంది. మన ఒక సహోదరి పెట్టింది, మేము ఎంతో ప్రేమి కానుకిస్తే ఆయన బెంచ్ కార్లో తిరుగుతున్నాడు, పాస్టర్ బెంచ్ కార్లో తిరుగుతున్నాడు ఆయన. మేము సైకిల్ మీద తిరగడం లేదు, మేము కష్టపడి కానుకలు ఇచ్చే ఆ పాస్టర్ ఆ కానుక తీసుకొని కారు కొనుక్కొని కారులో తిరుగుతున్నాడు. అంటే పరిచయాలకు అవసరం కాదు. కానీ ఏమిటంటే ఆడంబరాల కోసం వచ్చిన కానుక చాలా మంది తిరుగుతున్నారు. ఇచ్చిన కానుక చాలామంది అటువుల కానుకలు ఎక్కువ ఇస్తారు, ఈ కష్టపడుతున్న కానుక ఇయ్యారు చాలామంది. ఎక్కువ పెద్ద సేవకుడు కానుక ఇచ్చే పేరు అనేది ఆయనకు 10,000 పంపుతారు, ఆయనకి 20,000 పంపుతారు. ఇలా స్థానికంగా నీకోసం ప్రయాసపడి ప్రార్థన చేసే 10,000 ఒక 1,000 రూపాయలు అంటే రారు, 100 రూపాయలు 10 రూపాయలు తెచ్చి కానుక పెట్టేస్తాం. పెద్ద సేవకునికి అయితే 50,000 10,000 ఇచ్చిన వాళ్ళు ఉంటారు. చిన్న సేవకునికి గ్రామాల్లోనే ప్రయాసపడి సేవకుని కానుక ఇవ్వడానికి మనసు ఒప్పదంట. అంటే నేను పెద్ద సేవకుని 10,000 ఇచ్చినాను 20,000 ఇచ్చినాను చెప్పుకోవడానికి చాలామంది. చూడండి, స్థానికంగా ఉన్న సేవకుని ప్రేమించకుండా ఏదో సేవకునికి కానుక పంపుతారు చాలామంది. నీ గ్రామంలో నీ కొరకు ప్రయాసపడారు, సువార్త చేసేవారు, ప్రార్థించేవారు ఉన్నారు. కాబట్టి పిల్లారా చెప్తాను, ఎందుకంటే దేవుని వాక్యములు ఉంది అలాగా. మనము ఉచితంగా ఇవ్వబడి ఉచితంగా మనము సేవ చేసేవారిగా ఉండాలి. కానీ కాబట్టి రెండవ దినము ఆయన దేవాలయమును శుద్ధి చేయడం కొరకే, ఆయన దేవుని ఆలయమునికి యెరూషలేమునికి వచ్చినప్పుడు అక్కడ అపవిత్రత ఉంది, అక్కడ అన్యాయం ఉంది, అక్కడ మోసం ఉంది, అక్కడ వ్యాపారం ఉంది. అందుకు ప్రభు గద్దించినాడు. మంగళవారం సోమవారం దేవాలయం శుద్ధి చేసినాడు. మంగళవారం ఏం జరిగిందంట చూడండి, దేవుని వాక్యంలో మత్తయి సువార్త 21వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త ముగిస్తాను, ఏమనుకోది పూర్తి చేసి ముగిస్తాను. మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 చదుమా. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ పక్కను ఉన్న అంజూరపు చెట్టును దాని ఎదుకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందుగా కానీ చెప్పాను. తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను. చూస్తున్నా మూడవ దినము అనగా మంగళవారం దినం ఏం జరిగింది తెలుసా? యేసుప్రభువు వారు మరలా యెరూషలేముకి వెళ్ళాడు. తిరిగి వచ్చినప్పుడు రోడ్డు పక్కన ఏం కనిపించిందంట? అంజూరపు చెట్టు కనపడింది. అంజూరపు ఆకులు ఉంటే ఖచ్చితంగా ఫలాలు ఉండాలి. ఇది అంజూరపు చెట్టు యొక్క గుణం. కానీ ఇది వేషధారణ కలిగిందంట. చెట్టు ఏమో ఆకు పచ్చగుంది కానీ ఫలాలు లేవు. ఈనాడు అనేక మంది క్రైస్తవులు విశ్వాసులు మేము చర్చికెళ్తున్నాం, మేము బాగున్నాం అనుకుంటున్నాం, మరి క్రియలు లేవు. క్రియలు లేని విశ్వాసము మృతము. చెట్టు ఎండిపోయింది. ప్రభు శపించినాడు. ఆ చెట్టు దారిన వచ్చిపోతున్న వారందరూ కూడా యేసుని మోసపరుస్తుంది, వేషధారణ కలిగింది. ప్రభు చూసినప్పుడు ఆ ఫలాలు లేనందున ఆ చెట్టును శపించబడింది, ఎండిపోయింది. ప్రియులారా, ఈనాడు మన జీవితంలో క్రియలు లేకపోతే, ఫలాలు లేకపోతే, దేవుని వాక్యం రాయబడి ఫలింపని ప్రతి చెట్టు నరకబడి కొట్టివేయబడుతుంది, అగ్నిలో వేయబడుతుంది. ఈనాడు మనం కూడా ఫలాలు ఉన్నాయా? ప్రభు నమ్ముకున్నాం అనేక సంవత్సరాలే, కానీ నీలో ప్రేమన ఫలం లేదు, సమాధాన ఫలము లేదు, సంతోషమైన ఫలం లేదు, విశ్వాసమైన ఫలం లేదు. ప్రేమించలేము నీ సహోదరుని, నీ ఇంటి పక్కన దాయాదుని ప్రేమించలేము, నీ అత్తను ప్రేమించలేము, నీ మామను ప్రేమించలేవు. కోడలు అత్త ప్రేమించదు, అత్త కోడలు ప్రేమించదు. ఇంట్లో ఒకే ఇంట్లో ఉంటారు కానీ సమాధానం ఉండదు, ప్రేమ ఉండదు. మనం ఇద్దరు ప్రార్థనకు వచ్చారు. అట్లా ఈనాడు అనేక మంది చూడండి, ఒకరి అంటే ఒకరు ప్రేమ ఉండదు, సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, క్రియలు లేవంట. ఈనాడు మన జీవితంలో క్రియలు లేకపోతే మనం కూడా శపించబడతాం. మనము ప్రభు దూరపరుస్తా అంట. ప్రేమ లేకపోతే, ప్రేమ లేనివాడు నా వాడు కాదన్నాడు. ఈనాడు దేవుని ప్రేమిస్తున్నాం, మన దేవుని పోలిక పుట్టిన నీ సహోదరిని ప్రేమిస్తున్నావా? మనం ఎవరంటే దేవుని పోలికనే కదా. నీ సహోదరి దేవుని పోలిక, నువ్వు నీ సహోదరిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. రెండో ప్రభు చెప్పినాడు, నిన్ను వల్లిని పొరుగు అన్నాను, నువ్వు దేవుని ప్రేమించాలి, రెండవది పొరుగువాడిని ప్రేమించాలని. ఎవరు ప్రభు నా పొరుగువాడు అంటే? పక్కన ఉన్నాడు, కొర ప్రాణంతో ఉన్నాడంట, ఆకలితో ఉన్నాడు, వస్త్రంతో లేదు, వాడు మరి దిక్కులేని వాడుకున్నాడు. లాజరు ప్రేమించినాడా? ధనవంతుడే కానీ ఒకప్పుడు భోజనం పెట్టాడు లాజరుకు. తానే తింటున్నాడు, స్వార్థ ప్రియులుగా ఉన్నాడు. నేను తినాలా, నా పిల్లలు తినాలా, పక్కోడు ఏమన్నా నాకు సంబంధం లేదు. చాలామంది స్వార్థము.
అందుకే అంత్యదినములలో అనేక మంది స్వార్థ ప్రియులు, బెంకములాడేవారు, అబద్ధమాడేవారు, అజితేంద్రియులు, దేవుని కంటే సుఖం ఎక్కువగా కోరుకునేవారు సుఖంగా ఉంటారంట. ఎవరో అయితే నాకేమో నాయన బాగుంటే చాలనుకుంటారు చాలామంది. అందుకే ప్రేమ దోషములు కప్పుతుంది, ప్రేమ తోటివానికి సహాయం చేస్తుంది, అక్కరగల వానికి పంచిపెడుతుంది. ఆకలి కొని ఒట్టించిన భోజనం పెట్టకపోతే, నేను వస్త్రహీనుడు వచ్చిన వస్త్రం వేయకపోతే, దిక్కులేని వారు పేదవారు వచ్చినప్పుడు నువ్వు సహాయం చేసే వ్యక్తిగా ఉండాలా. అందుకే 3వ దినం ఏం జరిగిందంట, మంగళవారం దినమున అక్కడ అంజూరపు చెట్టు ఉంది త్రోవ పక్కన, కానీ అక్కడ ప్రభు ఆకలి కొని నీ దగ్గరకు వచ్చినాడు. మరి పండు ఉందని కదా, ప్రభు ఇవ్వడానికి నీ దగ్గర పండు ఉందా? చూడండి, ఈనాడు ప్రభు మన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువుకు మనము మన జీవితంలో సంతోషం కలిగించాలా, ప్రభు మన జీవితంలో ప్రేమను పొందాలా. కాబట్టి ఫలాలు, క్రియలేని విశ్వాసము మృతము. యాకోబు పత్రిక రాయబడి క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉండాలి. 4వదిగా మనం చూసినప్పుడు బుధవారం దినం ఏం జరిగిందంట, యేసు ప్రభు వారు శిష్యుల పాదాలు కడిగినాడు. ఇది యోహాను సువార్త 13వ అధ్యాయం చూసుకోండి. అక్కడ యేసు ప్రవేశంట, శిష్యులను నేను బోధకుడై ఉండి, నేను గురువు అయ్యండి, నేను తగ్గించుకొని మీ పాదాలు కడుగుతున్నాను. మీరు కూడా ఒకరొకరు ఏం చేయాలంట, క్షమాపణం కలిగింది, ఒకరు క్షమించుకోవడం కలిగి ఉండి, తగ్గింపు జీవితం కలిగి ఉండడానికి యేసు ప్రభు చివరిగా సిలువ వేయబడడానికి ముందు ఆయన బుధవారం దినమున శిష్యుల పాదాలు కడుగుతూ వచ్చినాడు. తను తగ్గించుకున్నాడు. తన తువాలు తీసుకొని ఆయన వారి పాదాలు, మన చేతి కూడా ఇతర పాదాలు ముట్టుకుంటామా? చూడండి, ఆయన తన రువాలు తీసుకొని వారి పాదాలు తుడిచినాడంట. ఇతరులు తొక్కితే పక్కన పడేస్తాం మనం. అంటే ప్రభు ప్రేమ ఎటువంటి అంటే, ఎటువంటి పాపినైనా క్షమించినాడు. ఇస్కరియోతు యూదా అన్నున్నాడు, వాడిని కూడా క్షమించినాడు. ఇస్కరియోతు యూదా నువ్వు చేసి అన్నాడు, వాడు బలలో చేసి ఆ రాత్రి పోయినాడంట. అప్పుడు చూస్తున్నాం, ప్రభు పస్కా పండుగ ఆచరించిన దినం అనగా శిష్యుల పాదాలు కలిగిన దినము. బేస్తవారం దినం ఏం జరిగిందంట, యేసు ప్రభు వారు రొట్టె విరిచినాడు. ఇది మార్కు సువార్త 14:22 చదవండి. మార్కు సువార్త 14 అధ్యాయము 22వ వచనం. మార్కు సువార్త 14. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకొని ఆశీర్వదించి వానికి ఇచ్చి మీరు దీన్ని తీసుకొని, ఇది నా శరీరము, ప్రభు శరీరమును. అందుకే బేస్తవారము దినమున ఆయన రొట్టె విరిచి వారితో గడిపిన దినము, పస్కా పండుగ ఆచరించిన దినము. అందుకే పస్కా రొట్టెను వారికి ఇచ్చాడు గుర్తుగా. ఆ రాత్రే యేసు ప్రభు ఆయన గెచ్చమైన తోటలోకి వెళ్ళి ప్రార్థించినప్పుడు ఆ రాత్రి ఆయనను బంధించిన దినం. ఉదయకాలము తెల్లవారైన ఉదయమైనప్పుడు వారు యోధుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గర పట్టుకొని వచ్చినారు. శుక్రవారము మరి ఉదయకాలం అనుకొని మధ్యాహ్నం వరకు ఆయన శిలువ శ్రమ పడుతూ శిలువలో పలికిన మాటలు చూస్తున్నాం. అందుకే మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆయన 4వ మాట ఏం పలికినాడు? మత్తయి సువార్త చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము వచనము మరి 45వ వచనం. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లాబా సబక్తనని బిగ్గరగా కేక వేశాను. ఆ మాటకు నా దేవా నందుకు చేయి విడుచుతామని అర్థము. కాబట్టి ప్రభు మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఆయన ఈ మాట చెప్పి తర్వాత 5వదిగా ఆయన బిగ్గరగా కేక వేసి తన ప్రాణమును అర్పించినట్లుగా చూస్తున్నాం. మానవునికి దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క దేవాలయం తెర, ఈ తెర అనేది 2గా చెరిగింది. అనగా దేవుని సన్నిధి సమీపించడానికి ప్రధాన యాజకుడు 1 సంవత్సరానికి ఒకసారి వెళ్ళవలసిన ఆ పరిశుద్ధ స్థలంలోని ప్రవేశం కలిగింది. కాబట్టి యేసు ప్రభు సర్వ మానవుల కొరకు ఆయన శిలువలో బలియాగముతూ వచ్చినాడు. కాబట్టి పిల్లారా, ఆయన శిలువ వేయబడిన మరి శుక్రవారం ఉదయం 9 నుండి మధ్యాహ్నం వరకు ఆయన శ్రమనందుతూ శిలువ వేయబడుతూ కొడాలతో కొట్టబడుతూ యెరూషలేము వీధులలో నీ కొరకు నా కొరకై అవమానము, నిందను, వేదనను భరించినావు. కాబట్టి శుక్రవారం సాయంకాలమున ఏసారంట ఆయనను. చూడండి, అదే అధ్యాయము 27వ అధ్యాయము 57వ వచనం. మత్తయి సువార్త 27:57. యేసు శిష్యుడుగా ఉన్న అరిమత్తయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగించి ఆజ్ఞాపించను. యోసేపు ఆ దేహము తీసుకుని శుభ్రమైన నారబట్టతో చుట్టి
తాను రాతిలో తొలిపించిన కొత్త సమాధిలో ఉంచి సమాధి ద్వారమునకు పెద్ద రాతి పొల్లించి వెళ్ళిపోయాను. కాబట్టి ఇది శుక్రవారము సాయంకాలము జరిగింది. అందుకే శుక్రవారం శుక్రవారము చనిపోయి మరి ఆదివారం 3వ దినమున విశ్రాంతి దినం తర్వాత నాడు చూడండి 28 మొదటి వచనం, అదే మత్తయి సువార్త 28 మొదటి వచనం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా నాడు. విశ్రాంతి దినము శనివారం, ఆ శనివారం గడిచిన తర్వాత ఆదివారమున మరి ప్రభువు తిరిగి లేచిన దినము. ఆయన శనివారం విశ్రాంతిలో ఉన్నాడంట, సమాధిలో ఉన్నాడు. తిరిగి లేచినాడు 3వ దినమున. అందుకే సోమవారం ఆయన యెరూషలేములో జయప్రవేశం పొందినాడు. ఆయన యూదుల రాజు ప్రభుల ప్రభు అని జయోత్సవం పొందినాడు. మంగళవారం ఏం జరిగింది? ఆయన మరి ఆ యొక్క అంజరపు చెట్టు ఆకలి కొనిచ్చినప్పుడు ఆ క్రియలు ఫలాలు లేనందున చెట్టు శపించబడింది. బుధవారం యేసుప్రభు తన శిష్యులతో కూడా పాదాల కడుగుతూ వచ్చినాడు. బేస్తవారము రొట్టె విరచబడింది అనగా శిష్యులతో పస్కా పండుగ ఆచరించినాడు. శుక్రవారం ఆయన సిలువేయబడ్డాడు. శనివారము విశ్రాంతి సబ్బాతు దినము, ప్రభు విశ్రాంతి పొందిన దినము. ఆదివారము ఆయన పునరుత్థాన తిరిగి లేచిన దినము. కాబట్టి శనివారం చూసుకున్నప్పుడు ఈ పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చాడు. ఆయన చేసిన పరిచర్య చివరి పరిచర్య. కాబట్టి పిల్లారా, నేను కూడా ప్రభు కొరకు మరి నిజంగా ఆయన మహిమ కొరకు మనం జీవించవచ్చమంటున్నాం. కాబట్టి ఆయన మన పాపముల కొరకు చివరి ఒక మాట చూసి నేను ముగిస్తాను. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 3వ వచనం. 1 కొరింథీ 15:3. 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము చూడండి. నాకు ఇవ్వబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించితిని, అదేమనగా లేఖనం ప్రకారము క్రీస్తు మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడను, లేఖనం ప్రకారము 3వ దినమున లేపబడెను. కాబట్టి లేఖనం ప్రకారమే ప్రభు దేవాలయమును, ఎందుకంటే నీ ఇంటిని గురించి ఆశీతను భక్షిస్తున్నదని, దేవుని మందిరము సమస్యలకు ప్రార్థన మందిరం అని చెప్పబడింది. అందుకే ఆయన దేవాలయంకి వచ్చి ఆ మందిరం పట్ల ఆసక్తిని చూస్తున్నాం. మంగళవారము ఆయన మరి లేఖనం ప్రకారం నేను కూడా మరి ప్రభు కొరకు సాక్ష్యం కలిగి ఉండాలి, క్రియలు కలిగి ఉండాలి. అయితే ఆ యొక్క మంగళవారము అంజరపు చెట్టు ఏం జ్ఞాపకం చేస్తుంటే మరి వేషధారణ కలిగి ఉంది. వేషధారులై ఉండొద్దన్నాడు. నేను వేషనైనా క్షమిస్తాను కానీ వేషధారిని క్షమించను అన్నాడు. కాబట్టి వేషధారణ కలిగి ఉంటే పరలోక రాజ్యము చేరలేము. కాబట్టి క్రియలు కలిగిన విశ్వాసం ఉంటేనే దేవుని రాజ్యం చేరుతాం. కాబట్టి మూడవదిగా చూసినప్పుడు ఆయన మరి ఆ యొక్క దేవాలయం నుంచి వచ్చినప్పుడు బుధవారం శిష్యుల పాదాలు కడగాలంటే తగ్గించుకొని తను తగ్గించుకున్న వాడే హెచ్చించబడతాడు, దేవుని ఇంటిలో ఉంటాడు. కాబట్టి తగ్గింపు జీవితము దీనత్వం కలిగి ప్రభుని సేవించాలా. కాబట్టి రొట్టె విరుచు ప్రభు యొక్క శరీరం, ఇది నా శరీరం, ఇది నా రక్తము, తిని త్రాగువాడు నేను వాని యందును వాడు నా యందును. నేను ప్రభుతో కూడా ఉన్నానంటే ప్రభు వచ్చేంత వరకు ఏం చేయాలి? ప్రభు బలలో మనము పాలు పొందాలి. చాలామంది నెలకు ఒకసారి ప్రభు బల పాలు పొందుతారు, లేక సంవత్సరాలు నెలలు పడి కొంత బలలో చేయలేదు. కానీ ప్రతి ఆదివారం రొట్టె విరుచుట ప్రభు శరీరానికి జ్ఞాపకం చేసుకొని ప్రభు బలలో పాలు పొందాలా. కాబట్టి ప్రభు నీ కొరకు నా కొరకే లేఖనం ప్రకారం ఏమన్నాడు? మన పాపల కొరకు అప్పగించబడ్డాడు, ఆయన సిలువేయబడ్డాడు, ఆయన సమాధి చేయబడ్డాడు శుక్రవారం దినమున. లేఖనం ప్రకారం తిరిగి 3వ దినమున లేపబడ్డాడు, తిరిగి లేచాడు. కాబట్టి 6 దినముల యొక్క ఇది అంశం. కాబట్టి ప్రభు మరి మన కొరకే తిరిగి లేచాడు. ఎందుకు లేచాడంట? నీకు నాకు ప్రభువుగా ఉండటానికి లేపబడ్డాడు. ఆయన నీకు నాకు సజీవుడైన, అందుకే సజీవుడైన దేవుని మీరు ఎందుకు మృతులలో వెతుకుతున్నారు? కాబట్టి తిరిగి లేచిన ప్రభును మరి మేము సజీవుడైన దేవుని మనం ఆరాధిస్తూ ఆయన కొరకు సజీవంగా సాక్ష్యం కలిగి ఉన్నట్టు ప్రభు మనకు సహాయము చేయనుగాక.